నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. నిత్యము అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా జాబులు అందిస్తూ వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మన వారికి ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి సహకరిస్తారని మనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుంటే వారు పిన్న వయసులో అర్హులుగా ఉంటారని తెలియజేయటం జరుగుతుంది. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు వారికి చేరే విధంగా సహాయం చేయండి. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఈ ఛానల్ని మోటివేషన్ చేయండి. మోటివేషన్ ఈ ఛానల్ అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ మరి జాబ్ విషయాలతో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి నా వంతు సహకారంగా నేను వారికి అందిస్తానని తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాం. మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళగలిగినట్లయితే మరి ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ వారి నుండి 2025 సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి ద్వారా? ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి మరి ఆన్లైన్ ద్వారా పోస్టులను భర్తీ చేయడానికి అప్లికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ కంట్రోలర్ పోస్టులు ఎన్ని జారీ చేశారు అన్నట్టు మనం కనుక చూడగలిగినట్లయితే మొత్తంగా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా 368 పోస్టులకు ఈ యొక్క ఆర్ఆర్బి వారి నుండి రిక్రూట్మెంట్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులను అప్లై చేయడానికి మరి అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్ను సందర్శించి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఆర్బి వారి యొక్క అధికారికమైనటువంటి వెబ్సైట్ ఇప్పుడు మనం చూద్దాం. మరి rdso.indianrailways.gov.in ఈ యొక్క వెబ్సైట్ www.rdso.indianrailways.gov.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా చూడవచ్చు. ఈ ఆర్ఆర్బి యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసేటువంటి వారు ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు మరి అప్లై చేయడానికి విద్యార్హత ఏం కలిగి ఉండాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పోస్టులకు 368 పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వారి యొక్క క్వాలిఫికేషన్ అన్నటువంటిది డిగ్రీ చదివినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అన్నటువంటిది డిగ్రీ చదివినటువంటి వారు, ఎనీ డిగ్రీ, బిఏ, బీకామ్, బిఎస్సి, మరి డిప్లొమా, బీటెక్, ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ వారు మరి ఇచ్చినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్కు అప్లై చేసుకోవచ్చు. మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఏమన్నా ఫీజు పే చేయాల్సి ఉంటుందా అన్నట్టు మనం చూసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మరి గవర్నమెంట్ వారు రిలీజ్ చేసేటువంటి పోస్టులకు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది కంపల్సరీగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అన్నటువంటిది మనం చూడగలిగితే ఇది మరి కేటగిరీ వారీగా ఈ ఫీజు అన్నటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫీజు డీటెయిల్స్ ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వారందరూ కూడా 500 రూపాయలు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చెల్లించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మరి మనం చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, మరి పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు 250 రూపాయలు ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది.
ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఏ సైట్ ద్వారా మరి మనం చేయాలి అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మన దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకింగ్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది చెల్లించవచ్చు. మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి డేటు ఏ రోజు నుండి ప్రారంభమైంది, లాస్ట్ డేటు ఎప్పటి వరకు ఉంటుంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి మరి నోటిఫికేషన్ అన్నటువంటిది అధికారిక వెబ్సైట్ ద్వారా 14/9/2025 సంవత్సరంన ఆన్లైన్ అప్లికేషన్కు నోటిఫికేషన్ అన్నటువంటిది మరి జారీ చేయడం జరిగింది. స్టార్టింగ్ డేట్ వచ్చిన తర్వాత ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్కి 15/9/2025 నుండి ఈ పోస్టులకు మరి ఆన్లైన్ ప్రక్రియ అంటూ ప్రారంభించడం జరిగింది. ఈ పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి అభ్యర్థులు మీరు మీ వంతుగా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ డేట్లకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు మరి అక్టోబర్ 14, 2025 సంవత్సరం వరకు లాస్ట్ డేట్ అంటూ ఉంటుంది. కాబట్టి మరి అక్టోబర్ 14 వరకు ఈ యొక్క పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్, మరి ఈ ఫీజు క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లై చేసినటువంటి అప్లికేషన్ యొక్క ఫీజు అక్టోబర్ 16, 2025 వరకు వీరు ఈ యొక్క ఫీజు అన్నటువంటిది చెల్లించవచ్చు అనమాట. మరి ఇంకేమైనా మాడిఫికేషన్స్ కానీ లేదంటే పేమెంట్ మోడ్ విషయంలో ఫీజు ఎప్పటిదాకా ఉందంటే మరి ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి 17/10/2025 నుండి 16/10/2025 వరకు వారు మాడిఫికేషన్స్ కానీ మరి విండోస్ ఫర్ ది కరప్షన్స్ కానీ ఏమన్నా అప్లికేషన్లో ఉన్నట్లయితే వాటిని చేసుకోవడానికి మరి అక్టోబర్ 26 వరకు ఇచ్చారు. ఈ విధంగా మరి ఆర్ఆర్బి వారి యొక్క నుండి సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మరి ఎంత వయసు కలిగి ఉండాలి, ఏ వయసు వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వారి యొక్క ఏజ్ మినిమం ఏజ్ 20 సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి, ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారి యొక్క మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలని మనం కానీ చూడగలిగినట్లయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు ఉండాలని వీరు తెలియజేయటం జరిగింది. ఈ ఏజ్ విషయంలోకి వచ్చిన తర్వాత ఏజ్ రిలీజేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా ఏజ్ రిలీజేషన్ విషయంలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. అదేవిధంగా ఓసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయసు సడలింపు అన్నటువంటిది ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి మరి ప్రారంభ వేతనం ఏ విధంగా ఉంటుంది, మరి ఆర్ఆర్బి యొక్క మరి సెక్షన్ కంట్రోల్ వారికి ఈ స్కేలు ఎంతగా ఫర్ మంత్ కేటాయిస్తారు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు వారికి ప్రతి ఒక్క నెల సాలరీ ఎంత ఉంటుందని మరి ప్రకటించడం జరిగిందంటే 35,400 రూపాయల జీతం ఉంటుందని తెలియజేయటం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వారి యొక్క నెల జీతం మరి 35,400 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఈ సెక్షన్ కంట్రోలర్ మరి పోస్టులు మనం చూసినట్లయితే సెక్షన్ కంట్రోల్ పోస్టులు మొత్తం కూడా 368 పోస్టులు ఉన్నట్లుగా మరి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్కి ఆర్ఆర్బి వారి నుండి నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ యొక్క మరి ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ వారికి 368 పోస్టులు ఈ కేటగిరీల వారీగా విభజించడం జరిగింది. మనం చూసినట్లయితే ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు కేటాయించారు ఆ యొక్క వివరాలు మనం ఇప్పుడు కేటగిరీ వారీగా
ఈ యొక్క పోస్టులను మనం తెలుసుకుందాం. చూసినట్లయితే ఆర్ఆర్బి వారి యొక్క మరి నోటిఫికేషన్ ప్రకారంగా జోన్ వైజు వేకెన్సీ యొక్క డీటెయిల్స్, క్యాస్ట్ వారీగా ఏ క్యాస్ట్ వారికి ఎన్ని పోస్టులు కేటాయించారు అన్నటువంటిది మనం మరి యొక్క పోస్టుల వారీగా జోన్ల వారీగా ఈ యొక్క ఆర్ఆర్బి యొక్క డీటెయిల్స్ను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అహ్మదాబాద్ వచ్చిన తర్వాత మరి జోన్ RR వారికి యూఆర్ వారికి 7 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఓబీసీ వారికి 5 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. టోటల్గా 15 పోస్టులు ఉన్నాయి. మరి ఎగ్జెప్షన్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, పీడబ్ల్యూబీడీ వారికి ఎల్డీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మరి మనం చూసినట్లయితే అజ్మీర్ ఎన్డబ్ల్యూఆర్ వారికి మరి యూఆర్ వారికి 12 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 7 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 3 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 7 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. మొత్తంగా 30 పోస్టులు ఉన్నాయి. మరి CR వారికి యూఆర్ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. టోటల్గా 3 పోస్టులు కేటాయించారు. మరి బెంగళూరులో మనం చూసినట్లయితే SWR మరి ఆ యొక్క జోన్లో చూసినట్లయితే యూఆర్ వారికి 11 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 3 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 5 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు కేటాయించారు. టోటల్గా 24 పోస్టులు ఉన్నాయి. మరి భోపాల్లో మనం చూసినట్లయితే WCR మరి జోన్లో మరి యూఆర్ వారికి 3 పోస్టులు కేటాయించడం జరిగింది, ఓబీసీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మొత్తంగా 4 పోస్టులు ఉన్నాయి. WRలో వచ్చిన తర్వాత యూఆర్ వారికి 1, ఎస్సీ వారికి 1, టోటల్గా 2 పోస్టులు శాంక్షన్ చేయడం మనం జరిగిందనమాట. మరి బిలాస్పూర్లో మనం చూసినట్లయితే యూఆర్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. మరి SCCR మరి జోన్లో యూఆర్ వారికి 12 పోస్టులు, ఎస్సీ వారికి 4 పోస్టులు, ఎస్టీ వారికి 2 పోస్టులు, ఓబీసీ వారికి 7 పోస్టులు, మరి ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మొత్తంగా 26 పోస్టులు కేటాయించారు. చెన్నై మనం చూసినట్లయితే చెన్నై జోన్లోకి వచ్చిన తర్వాత SR యూఆర్ వారికి 3 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఓబీసీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. టోటల్గా 5 పోస్టులు కేటాయించారు అనమాట. మరి మనం చూసినట్లయితే జమ్మూ శ్రీనగర్ NR వారికి చూసినట్లయితే యూఆర్ జోన్లో 5 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఓబీసీ వారికి 3 పోస్టులు కేటాయించారు. మొత్తంగా 10 పోస్టులు కేటాయించడం జరిగింది. ముంబై సెంట్రల్ రైల్వేను మనం చూసినట్లయితే CR జోన్లో మరి యూఆర్ వారికి 10 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 3 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 5 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు కేటాయించారు. టోటల్గా 24 పోస్టులు కేటాయించడం జరిగింది. మరి WR జోన్లో మనం చూసినట్లయితే యూఆర్ వారికి 7 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 3 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 4 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు కేటాయించారు. మొత్తంగా 18 పోస్టులు కేటాయించారు. ఈ విధంగా మనం జోన్ల వారీగా చూసినట్లయితే మరి సౌత్ సెంట్రల్ రైల్వే మనం చూసినట్లయితే సికింద్రాబాద్లో మరి ఉన్నటువంటి జోన్ వారీగా పోస్టులు ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే ECOR మరి యూఆర్ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి మరి 2 పోస్టులు కేటాయించారు, మరి ఓబీసీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. మరి టోటల్గా మనం చూడగలిగినట్లయితే 7 పోస్టులు. మరి SCR సౌత్ సెంట్రల్ రైల్వేలో మనం చూసినట్లయితే యూఆర్ వారికి 10 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 3 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఓబీసీ వారికి 3 పోస్టులు కేటాయించారు, మరి ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. టోటల్గా 18 పోస్టులు. అనగా సౌత్ సెంట్రల్ రైల్వే వారి నుండి 18, 7, 25 పోస్టులకు మరి నోటిఫికేషన్ అన్నటువంటిది ఒక సికింద్రాబాద్ నుండి రావడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జోన్ల వారీగా మొత్తం కూడా కలుపుకొని 368 పోస్టులకు జోన్ల వారీగా కేటగిరీ వారీగా మరి యొక్క నోటిఫికేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. టోటల్గా మనం చూసినట్లయితే మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులు యూఆర్ వారికి టోటల్గా 174 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి టోటల్గా 56 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి టోటల్గా 34 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి టోటల్గా 80 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి టోటల్గా
24 పోస్టులు కేటాయించారు. టోటల్గా మనం ఇవన్నీ కూడా రౌండ్ ఫిగర్ చేయగలిగినట్లయితే 368 పోస్టులకు మరి రైల్వే వారి నుండి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోగలిగినట్లయితే మరి అతి పిన్న వయసులో జాబ్ సంపాదించడానికి అర్హులుగా ఉంటారు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు డిగ్రీ చదివినటువంటి ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క అభ్యర్థులు అన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసినటువంటి మీరు మీ యొక్క మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క స్నేహితులకి ఈ సమాచారాన్ని తెలియజేయగలిగినట్లయితే వారికి మన వంతు సహకారం చేసినటువంటి వారిగా ఉంటాం. ఈ యొక్క వీడియోని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని అందరికీ చేరవేస్తారని తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి మరి ఆ యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ లేదు, మీరు నాకు ఏదన్నా ఆ యొక్క కొన్ని గైడెన్స్ కానీ ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్లు నాకు గనక తెలియజేయగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి నా వంతు సహకారంగా మరింత మెరుగైనటువంటి సమాచారంతో అన్ఎంప్లాయ్మెంట్ వారికి నిత్యము అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తున్నాను. జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారంగా వారికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారాన్ని అందించడానికి నా వంతు బాధ్యతగా నేను స్వీకరించాను. కాబట్టి వారికి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ విషయంలో మరి గవర్నమెంట్ వారి నుండి కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వారి నుండి కానీ వచ్చినటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్ని నేను స్వీకరించి వారికి తెలియజేస్తానని భావిస్తున్నాను. ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ ఛానల్ మోనిటైజేషన్ కనుక అయినట్లయితే మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి మరి నా వంతు బాధ్యతగా స్వీకరిస్తాను తెలియజేస్తున్నాను. మీరు ఈ యొక్క ఛానల్ని మోనిటైజేషన్ కనుక చేసుకున్నట్లయితే మరి లేటెస్ట్ ఆ యొక్క గవర్నమెంట్ వారి జాబ్తో నేను అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.